ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే జూన్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారికి ఆతిథ్యంలో పాల్గొని శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారో మీరందరూ కూడా ముందుగానే శ్రీవారికి దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీడీ దేవస్థానం వారైతే ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి. అది 3 నెలల ముందుగానే ఈ శ్రీవారికి దర్శన టికెట్లని మనకు ఆన్లైన్లో అయితే అందుబాటులో ఉంటాయి. అది కూడా రేపు మార్చి నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి టీడీ దేవస్థాన సంస్థ ఒకటి అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ శ్రీవారిక ఈ ఆతిథ్యాలు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. వీటిలో మనం రూ. 500 దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి ప్రధానంగా 4 రకాల ఆతిథ్యాలు అయితే అందుబాటులో ఉంటాయండి. ఒకటి శ్రీవారిక కళ్యాణోత్సవం, దీన్ని మనం కళ్యాణం అని పిలుస్తూ ఉంటాం. 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. దాంతోపాటు మనకి కొత్తగా స్వామివారిక జ్యేష్ఠాభిషేకం కూడా ఈ నెల అయితే మనకి రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మనకి అందుబాటులో ఉంటుంది. దీని టికెట్ కాస్ట్ మనకి రూ. 400 ఉంటుందండి. మిగిలినటువంటి స్వామివారికి ఆతిథ్యాలు అయితే మనకి టికెట్ కాస్ట్ వచ్చి రూ. 500 చొప్పున ఉంటుంది. ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు డైరెక్ట్గా టీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ యాప్లో కానీ వెబ్సైట్లో కానీ మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చు. కళ్యాణ టికెట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. టికెట్ కాస్ట్ మీకు రూ. 1000 ఉంటుంది. ముంజలి సేవ అయితే రూ. 500, సహస్ర దీపాలంకరణ సేవ అయితే రూ. 500, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ అయితే రూ. 500 ఉంటుంది. జ్యేష్ఠాభిషేకం టికెట్లు అయితే మీకు జూన్ నెలలో 26వ తారీఖున, 27వ తారీఖున, 28వ తారీఖున డేట్లో కూడా మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. దీని టికెట్ కాస్ట్ మీకు రూ. 400 చొప్పున ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీవారికి ఆతిథ్యాలు ఎవరైతే బుక్ చేసుకున్నారో మీరు తిరుమల కొండపై జరుగుతున్న శ్రీవారికి ఆతిథ్యాలు పాల్గొన్న తర్వాత మీరు శుభదం ఎంట్రీ ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని శ్రీవారిక ఈ ఆతిథ్య సేవ టికెట్లని ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.